స్నేహకి సడన్ గా ఏమైందా అని అందరూ ఆశ్చర్యపోకండి. మా ఆయన ఊరిలో లేకపోవడం వల్ల ఏమీ తోచక ఈ వంటగదినైతే ఒక పట్టు పడదామని డిసైడ్ అయిపోయాను. ఇలాంటి డీప్ క్లీనింగ్ మా వారు ఉన్నప్పుడు పెట్టుకుంటే మాత్రం అస్సలు జరగని పని. అంటే తను చేయనివ్వరు అని కాదు కానీ ఏంటో అదంతే, ఇంకా చెప్పలేను. మరి ఈ క్లీనింగ్ ప్రాసెస్ కోసమని చెప్పి ఎన్నో లిక్విడ్స్ అయితే కొని మా వారు ఇంట్లో పెట్టారు. కానీ నేనైతే మొట్టమొదటిసారి కరెక్ట్ గా వాడుతున్నాను అనిపించింది. ఎప్పుడు తనని కొంటారని చెప్పి తను కొన్న లిక్విడ్స్ ఏవి కూడా నేను యూజ్ చేయను, కానీ మొదటిసారి అసలు చాలా చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేశాను. పర్ఫెక్ట్ పనికి అనిపించింది. మన ఇండియన్ వంటలకైతే ఈ వైట్ కబ్బోర్డ్స్ అస్సలు సూటే కావు. నేను 2 ఏళ్లగా వండిన వంట అంతా కూడా ఈ కబ్బోర్డ్ల మీదే కనిపిస్తుంది. మా పిల్లలైతే ఇంకా మా అమ్మకి ఏదో పూనకం వచ్చింది అనుకునే ఉంటారు గ్యారంటీగా. మా పిల్లలు మాత్రమే కాదు, ఇప్పుడు వీడియో మా ఆయన ఇండియా నుంచి చూసి కూడా సేమ్ ఫీల్ అయ్యే ఉంటారు. కరెక్ట్ టైంకి ఇంట్లో డిష్ వాషర్ కూడా ఉండేసరికి ఇంకా మరకున్నా లేకపోయినా ప్రతిదీ కూడా వాష్ చేసేసి నీట్గా అమర్చేసుకున్నాను. ఇంకా స్నేహ చెయ్య పడ్డాక మెల్లమెల్ల మెరిసిపోవాల్సిందే కదా. అసలు కబ్బోర్డ్ డోర్లు అయితే మల్లెపూల్లా మెరిసిపోతున్నాయి. ఇందాక ఒక మాట అన్నా కదా, మా వారు ఉంటే ఖచ్చితంగా ఈ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకోలేనని. మెయిన్గా ఈ ఫుడ్ దగ్గర ఇబ్బంది అవుతుందని చెప్పి పెట్టుకోను. సో మనం ఏంటంటే ఏది ఉంటే అది తినేసి అడ్జస్ట్ అయిపోతాం, కానీ వాళ్ళు ఉన్నప్పుడు అలా చేయలేం కదా. ఏంటి అసలు మీరు ఫుడ్ తినకుండానే క్లీన్ చేసేస్తున్నారా అంటే అసలు అంత సినిమాయే లేదు. ఏదో ఒకటి సింపుల్గా చేసేసుకొని తినేస్తే బాగుంటుందని చెప్పి హాట్ చాట్లా చేసుకున్నాను. ఇదైతే సింపుల్గా ఆకలి వేయదు, ఇంకా మళ్ళీ మళ్ళీ వండుకునే పని ఉండదు. మళ్ళీ ఆకలేసినా మళ్ళీ ఇంకొక బౌల్ పెట్టుకొని తినడంలో కూడా నాకు అభ్యంతరమే లేదు. ఇదన్నమాట సంగతి. అందుకే మా వారు ఉన్నప్పుడు ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నా సరే నాకు అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చేసుకోలేను. ఎంత ఆకలేస్తుందంటే నోరు కాలిపోయినా తినేసే అంత ఆకలేస్తుంది. హాట్ చాట్ అయితే వేడివేడిగా తింటేనే బాగుంటుంది. నేను కానిచ్చేస్తా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.